నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. నెల్లూరులో ప్రత్యేకించి కొట్టే వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఫ్యాన్స్ ఇక్కడంతా కూడా కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే కొంతమంది చిరంజీవి అభిమానులతో మనం మాట్లాడదాం. సో చెప్పండి సార్, ఎలా ఉంది బర్త్డే సెలబ్రేషన్ చేయడం? తొందరలో విశ్వంబరాగా ఆయన మన ముందుకు రాబోతున్నారు. సో ఎలా ఉండొచ్చు మూవీ? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు చేసుకున్న పండగ ఇది. ఆగస్టు రాగానే ఎప్పుడు 22వ తేదీ వస్తుందని ఎదురు చూసే పండగ రానే వచ్చింది. పండుగలు చేసుకున్నారు. ఈ సందర్భంలో అభిమానులందరూ కలిసి సామాజిక కార్యక్రమాలు ఎన్నో వేల మందికి అన్నదానాలు కానీ రక్తదానాలు చేస్తూ వచ్చే నిత్య కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన జనసేన రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాలాంటి పెద్దవాళ్ళని పిలిచి గౌరవించి మా దగ్గర ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ఈ విధంగా అందరూ చిరంజీవి అభిమానులందరూ కలిసిమెలిసి ఉండి అలాగే అన్ని విధాలుగా ముందుకు పోవాలని కోరుకుంటూ త్వరలో వస్తున్న మన విశ్వంబర బ్లాక్ బస్టర్ సినిమాకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా దైవం చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 22 అంటే మాకు ఒక పండగలాగా, ఒక వినాయక చవితి, ఒక కృష్ణాష్టమికి ముందు వచ్చే పండగ. మా బాస్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మా అందరి పండగ. మా అభిమానులు చేసుకునే సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదానం అయితేమి, అన్నదానం అయితేమి, ముందుండి నేత్రదానం అయితేమి, ఈ సామాజిక సేవలో మమ్మల్ని అందరినీ పాలు పంచుకునే విధంగా మమ్మల్ని తయారు చేసిన మా గురువు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో కుటుంబం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చిరంజీవి. ఆగస్టు 22 అంటే ఒక కుల మతాలు లేని పండుగ. అది మా బాస్ పుట్టినరోజు చిరంజీవి గారిది. అన్నయ్య అనే పేరు చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరైనా అన్నయ్య అనే మొదటి గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన పుట్టినరోజు సందర్భంగా కొట్టే వెంకటేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్లో కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొట్టే వెంకటేశ్వర గారికి నిజంగా పాదాభివందనాలు. ఇలాంటి పుట్టినరోజులు చిరంజీవి గారు మరెన్నో చేసుకోవాలి. సేవా కార్యక్రమాలు మా యువతకి ఆయన్ని ప్రోత్సాహం. అదేవిధంగా ఈ మీడియా పరంగా మరో డిప్యూటీ సీఎం వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఉన్నత స్థాయిలో ఎక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై చిరంజీవి. అసలు దానికి తిరుగులేదండి. అడిగేదానికి బ్లాక్ బస్టే. చిరంజీవి గారి సినిమా అంటే ఒక పండగ వాతావరణం మళ్ళీ వస్తుంది. సో త్వరలో రానున్న విశ్వంబర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని, అదేవిధంగా చిరంజీవి మరిన్ని విజయాలు అందుకోవాలని ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకులు కొట్టే వెంకటేశ్వర ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరిగాయి. ఇదే విధంగా చిరంజీవి మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ అహ్మద్తో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.